హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో రుచికరమైన మంచూరియాని ఇంట్లోనే 5 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 బౌల్ తీసుకొని హాఫ్ క్యాబేజీని గుండగా తరుక్కోవాలి. అంటే చిన్న చిన్న పీసులుగా తరుక్కొని బౌల్లో వేసుకొని అందులో ఒక ఉడకబెట్టిన బంగాళదుంపను కూడా వేసుకోవాలి. అందులోనే క్యాప్సికమ్ ముక్కను కూడా చిన్న పీసెస్గా తరుక్కొని వేసుకోవాలి. ఇంట్లో కాలీఫ్లవర్ కనుక ఉంటే ఆ కాలీఫ్లవర్ని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత అందులో 1 కప్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. మనం ఏ కప్‌తోనైతే అన్నీ కొలుచుకున్నామో ఆ కప్‌తో కూడా కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ వేసుకున్న తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, మనం ఎక్కువ స్పైసీ తింటే 1 స్పూన్ కారం వేసుకోవాలి. తక్కువ స్పైసీ తింటే హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్నాక దాన్ని బాగా పిసుక్కోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే కనుక ఆ కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది. దాన్ని వాటర్ యాడ్ చేయకుండానే పిసుకుతూ ఉంటే క్యాబేజీలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి అది మొత్తం ముద్దలా ఆనుకుంటుంది. దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి. దగ్గరకు వేసుకుంటే ఉండలు అనేవి అంటుకుంటాయి. అలా తయారు చేసుకున్న అన్ని ఉండల్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా మనం తయారు చేసుకున్న క్యాబేజీ బాల్స్ని వేసుకోవాలి. ఆ క్యాబేజీ బాల్స్ని వేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు వాటిని కదపకుండా ఉంచాలి. అప్పుడు అవి కిందన బాగా ఉడుకుతాయి. అవి 1 సైడ్ బాగా ఉడికిన తర్వాత వాటిని రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకొని బాగా వేగించుకోవాలి. లోపల వరకు బాగా కుక్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అందులో మనము కళాయి పెట్టి కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత క్యాబేజీ, కొంచెం ఆనియన్స్, కొంచెం చిల్లీస్, కొంచెం క్యాప్సికమ్ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చిల్లీ సాస్, టమాటో సాస్, మంచూరియా సాస్ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకొని కార్న్‌ఫ్లోర్ 1 స్పూన్ తీసుకొని అందులో వాటర్ వేసి బాగా కలుపుకొని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ మిశ్రమం బాగా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడిపోతుంది. దగ్గరకు ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా వేగించుకున్న మంచూరియా బాల్స్ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకొని లాస్ట్గా కొత్తిమీరను గుండగా తరుక్కొని వేసుకోవాలి. ఇక ఎంతో రుచికరమైన మంచూరియా తయారైపోయింది. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయడమే. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్వీటీ బేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.